అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం చూపిస్తున్నానంటే వడియాలండి. చొగ్గు బియ్యం పిండితో కలిపి వడియాలు పెట్టి చూపిస్తాను చూడండి. ఒక గ్యాస్ చొగ్గు బియ్యం వేసుకుని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని నీళ్ళు పారపోసేసుకుని గ్యాస్ వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఉదయం చూడండి ఎలా ఉన్నాయో అలా ఉండాలి. లోపల ఏమి గింజలా ఉండకుండా మెత్తగా అయిపోవాలి. అందుకే నైట్ నానబెట్టుకోవాలి. 5 గ్యాస్లో వాటర్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, పొండు మిరగాయలు 3 ఆడి పక్కన పెట్టుకోవాలి. అలా బరబరగా ఆడుకుని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని నీళ్ళు కరుగుతున్నాయి కదా, ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకోవాలి. వేసి అడిగట్టకుండా చిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. హైలో పెడితే అడిగట్టేస్తుంది. ఇప్పుడు సగ్గుబియ్యం అలా కొద్ది ఉడికాక బియ్యం పిండి గ్లాస్ సగం తీసుకున్నాను. గ్యాస్ సగ్గుబియ్యం, గ్యాస్ సగం బియ్యం పిండి. అయితే సగ్గుబియ్యం ఎక్కువ, బియ్యం పిండి తక్కువ. అలా కలిపేసుకుని ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలండి. వేసుకుని సగం నీళ్ళు వేసాను. ఉన్న సగం నీళ్ళు మళ్ళీ గ్లాస్ కడిగి వేసుకోవాలి. వేసుకుని మనం ఆడిపెట్టుకున్నాం కదా పచ్చిమిరకాయల పేస్టు, అది పేస్ట్ వేసేసుకోవాలి. ముందుగా వేస్తే కొద్ది కలర్ చేంజ్ అయిపోతుందండి, అంతే కాబట్టి ఉడికాక వేసుకోవాలి పేస్టు. వేసుకుని తీసి పెట్టుకోవాలి. అయితే 7 గ్యాస్ నీళ్ళు అవినవి. సగ్గు బియ్యంలో 1 గ్యాసు నానబెట్టుకోవటాక 5 గ్యాసులు వాటర్ ఎసరు పెట్టుకున్నాము. 1 గ్లాస్ ఏమో బియ్యం పిండి కలుపుకున్నాము. 7 గ్యాసులు వాటర్ వేసుకోవాలి. బాగా పలసగా ఉడికించేసుకున్నా కూడా వడియాలు బాగా రావు. అంతే కాబట్టి అలా 7 గ్యాసులు వేసి ఉడకబెట్టుకోండి. వడియాలు అలా పెట్టుకోవాలి. మీకు ఏ సైజు కావాలితే ఆ సైజులో పెట్టుకోవాలి. బాగా ఎండ ఉండాలండి. 2 రోజులు ఎండాలి. ఇవి ఒక రోజుకైతే ఎండమో 2 రోజులు ఎండితే బాగుంటాయి, బాగా వస్తాయి. చూడండి అలాగా వస్తున్నాయి. మనం కొద్దిగా ఎందుకంటే కాగితం మీద పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకుంటే బాగా వచ్చేస్తాయి. కానీ నేను క్లాత్ మీద పెట్టాను కదా, కొద్దిగా నీళ్ళు చుక్కలు తిరగేసుకుని నీళ్ళు చుక్కలు జల్లుకోవాలి. జల్లుకుంటే బాగా తీసేసుకోవచ్చు. తీసేసి చూడండి వేగింటున్నాను. ఎంత బాగా వేగాయి చూడండి, పువ్వుల్లాగా అలా వేగించుకోవాలి. తర్వాత ఈ చొగ్గు వడియాలు బియ్యం పిండితో పెట్టానండి. బియ్యం పిండి కూడా వేసుకుంటే బాగుంటుంది, అందుకే బియ్యం పిండితో పెట్టాను. టేస్టీగా ఉంటాయి. చూడండి వేగిపోయినాయి కదా. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, బాయ్ అండి.